ఈ గేమ్ చేంజర్లో మీ గేమ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆ గేమ్ని చూద్దురు కానీ ఆ గేమ్ చూడాలంటే గేమ్ చేంజర్ చూడాల్సిందే. కానీ శంకర్ గారు లాంటి ఒక వ్యక్తితో మీరు పనిచేసినప్పుడు గ్రేట్. అంటే ఇప్పుడు నేను మిగతా వాళ్ళ ఆర్టిస్టులకి అందరికీ అవకాశాలు వస్తాయి, అందరికి వస్తేనే వాళ్ళు కూడా చేయగలరు. కానీ ఒక రాజమౌళి, ఒక శంకర్, ఇట్లాగా ఒక గ్రేట్ 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 డైరెక్టర్స్తో, కొట్టాల శివ ఆ పర్టికులర్ సినిమా ఎన్టీఆర్ గారిది జనతా గ్యారేజ్లో కానీ పర్టికులర్ మీరు కనపడగానే అరే ఇక్కడ ఏదో ఉంది, రాజీవ్ ఉన్నాడు అంటే సంథింగ్ ఏదో ఒక గుడ్ వైబ్స్ ఉంటాయి, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్. అంటే ఒక యాక్షన్కి సంబంధించి ఒక యాక్టర్, ఒక క్రియేటివ్, ఒక మంచి యాక్టర్ ఉన్నాడు అంటే అక్కడ వాళ్ళు రాసే రాతలో కూడా కొంచెం అది అంటుంది. ఆ పాయింట్లో చేస్తున్నప్పుడు ఒక ఇండియన్ స్క్రీన్ అనగానే ఇప్పుడు ఆటోమేటిక్గా కళ్ళ ముందు ఇట్లా కళ్ళు తెరిచి తెరవగానే ఒక రాజమౌళి పేరు, ఒక శంకర్ పేరు, ఇట్లాగే మన పేర్లన్నీ వినపడతా ఉంటాయి. వాటిలో పని చేస్తున్నప్పుడు మీరు మజా ఎలా ఫీల్ అవుతారని? చాలా గొప్పగా. అంటే ఇప్పుడు శంకర్ గారితో వర్క్ చేయడం నాకు డెఫినెట్గా కొత్త, నాకు తెలియదు. ఆయన తమిళ లాంగ్వేజ్, తమిళ్లో తెలుగు కూడా కొంచెం కొంచెం వచ్చు, మేనేజ్ చేస్తున్నాడు. మనం అర్థం చేసుకోవడంలో ఏమైనా లోటు ఉంటే లోటు అవ్వాల్సిందే తప్ప ఆయన చాలా క్లియర్గా చెప్తాడు యాక్టర్స్ అందరికీ. ఛాలెంజింగ్ జాబ్. ముందు నాకు భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే మొత్తం ఇన్ని సినిమాలు చేసినాక మీకు భయం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం టీం అంతా కొత్త, అందులో ఒక్క అతను తప్ప నాకు, మిగతా అందరూ టీం అంతా తమిళ టీం. భరత్ గారు ఒకళ్ళు తెలుగు తమిళ్ బాగా మాట్లాడుతున్నాను ఆయన, ఇంకొక మన తెలుగు అతను. అందులో నాకు భరత్ గారు కాకుండా అంకిత్ అని తెలుగు, వీళ్ళిద్దరే తెలుసు. వీళ్ళు తెలిసినా వీళ్ళందరూ ఆ డైరెక్టర్ గారి కనుసన్నల్లో ఉండాలి కదా, ఆ హడావిడిలో ఉంటారు. కాబట్టి నాకు మాట్లాడే అవకాశం కూడా లేదు, ఒక్కడిని. శ్రీకాంత్ అన్న ఉన్నాడు, శ్రీకాంత్ అన్నతో కలిసి కూర్చొని మాట్లాడుకునేవాడు. పాపం చరణ్ గారు కూడా మాతో కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుతున్నారు. అయినా సరే ఎక్కడో శంకర్ గారు అంటే చిన్న భయం ఉంటుంది కదా. వీళ్ళు ఏముంటుంది, డైలాగులు నేర్చుకోండి ప్లీజ్ వచ్చి అని, ఇదేంటిది స్కూల్కి వెళ్తున్నట్టు ముందు నుంచి డైలాగులు నేర్చుకోమనడం, మన పక్కకి తీసుకెళ్ళి ఒకసారి నేర్చుకోండి సార్ అని చెప్పడం, పక్కకి తీసుకెళ్ళి వీళ్ళు చెప్పడం, దాంతో ఫంక్ అయిపోయారు. అదే ఓరి నీ తసది ఇదేంటని లిటరల్గా ఫంక్. నేను ఫస్ట్ డే నేనేం మాట్లాడుతున్నాను నాకే తెలియదు. ఆ టైంలో పాపం చరణ్ కూడా, ఎందుకంటే ఆయన కాంబినేషన్ అది. రాజు గారు ఇదిగోండి కంగారు పడకండి, కావాలంటే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందామని, పర్లేదండి అంత కోఆపరేట్ చేసాడు కాబట్టి కొంత గట్టెక్కగలిగాను. డెఫినెట్గా ఉంటుంది మనకు తెలియని కొత్తగా చేసేవాళ్ళతోటి. అదే జక్కన్నతోటి ఏమంటే RRRలో చేసిన అంటే RRRలో చేసింది మహా అంటే పొద్దున రేపు వస్తున్నామంటే, రేపు నాకు కంగారు పట్టి నేను లేదు నాకు మహేష్ బాబుది షూటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, సర్లే నీకెవరికి, కేరళలో షూటింగ్, నాకు 4 గంటలకి ఫ్లైటు, 4 గంటలకు 5 o'clock 5:30కి ఉంది, నేను 4 గంటలకల్లా అక్కడ ఉండాలి ఎయిర్పోర్ట్లో, అస్సలు కుదరదు అని. ఎందుకంటే వెళ్ళిన తర్వాత కమిట్ అయితే ఇరుక్కుపోతాం కదా. ఏం పర్లేదు నువ్వు వచ్చే అన్నారు వల్లి గారు. సరే అని చెప్పేసి అలా కాదు అంటూనే సరే అని వెళ్ళాను ఫిలిం సిటీకి. వెళ్ళాం, దిగాం, నా ప్రమేయం లేకుండా నా దుస్తులు తీసేశారు, వాళ్ళంతకు వాళ్ళు వేసారు, మేకప్ వేసారు, బొట్టు పెట్టారు, చేతికి కర్ర ఇచ్చారు, పద అన్నారు. అది అనుకుంటే వెళ్ళాం లోపలికి, మొదలుపెట్టిన తర్వాత హార్డ్లీ పెద్ద సినిమా సెటప్. ఇక జక్కన్న మరీ ఇంకా చెక్కుతూనే ఉంటాడు కదా, ఎవ్రీ డీటెయిల్ చూసుకుంటాడు కదా, చూస్తున్నాడు. హార్డ్లీ 9కి స్టార్ట్ చేస్తే 12 o'clock కల్లా 12:30 కల్లా అయిపోయింది. భోజనానికి బ్రేక్ ఇచ్చారు ఏంటి, నాకు నా టెన్షన్ నాది, వెళ్ళాలి కదా ఇదేంటను. సరే భోజనం చేసాం, ముందు తిను, ఎందుకు ఊరికే అని చెప్పేసి వల్లి గారు అన్నారు. సరేనండి అని చెప్పేసి అన్నాను. ఆ టెన్షన్లోనే భోజనం చేశాను. ఇప్పుడు నువ్వు చక్కగా నీ డ్రెస్ మార్చుకొని వెళ్ళిపో, అయిపోయిందని. భోజనం నువ్వు చెప్తే మళ్ళీ భోజనం చేయకుండా వెళ్ళిపోతావని. ఓకే అయిపోయింది, మధ్యాహ్నం కల్లా అయిపోయింది. అట్నుంచి అంటే ఫిలిం సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి. మీకు ఇంకెవరికైనా ఎవరితో ఈ క్యారెక్టర్ నేను మిస్ అయ్యానే, ఇది చేస్తే భలే ఉండే? నాకు అలా ఎప్పుడు అనిపించలేదు, ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండునే, మిస్ అయ్యాను అన్నది లేదు. నాకు వచ్చింది డెఫినెట్గా చేశాను. ఏది కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగరు కదా నాకు ఈ క్యారెక్టర్ కావాలని. అది
అది తెలియకుండా చిన్నప్పటి నుంచి అలవాటైన పద్ధతి. అది నేను మిమ్మల్ని లాస్ట్ టైం ఒకసారి ఇదే క్వశ్చన్ని మీకు పొగరు కదా అని అన్నందుకు నన్ను ఎన్ని క్వశ్చన్స్ కింద తిట్టారు, ఒక సీనియర్ యాక్టర్ని పట్టుకొని ఎలా అంటావు అలాగని. కాబట్టి నా ఉద్దేశం మీకు తెలుసు. తప్పలేదు. అడిగే చాలామంది డైరెక్టర్ గారు ఒక ఆయన అలా ఫీల్ అయ్యారు, నేను చాలా పొగరు అని చెప్పేసి. నాకు కాదు, నాకు సిగ్గు బిడియం, ఎవరేమనుకుంటారో, ఎలా మాట్లాడితే ఎలా రుచి ఏమనుకుంటారో అన్నది భయం నాకు. అది చెప్పొచ్చో తెలియదు, చెప్పకూడదో తెలియదు, కానీ ఒక ఆయన డైరెక్టర్ పేరు చెప్పొచ్చుగా. చెప్పొచ్చు. ఇన్సిడెంట్ ఇంకెవరో కాదు, మన బోయపాటి సీను గారు. సరైనడికి రాజీవ్ గారు మీకు పలానా ఇదండి, అదేనండి, మీకు మామూలుగా ఉంటుందిగా హెడ్ వెయిట్ అదే ఉండాలి క్యారెక్టర్. సార్ నాకు ఎప్పుడు లేదు సార్. ఒకవేళ నేను అంటే నాకు భయం, సిగ్గు, ఇంకోటి చాలా ఇదండి, బెరుకు, అంతేగాని ఇంకట్లేదు. కానీ భలే క్యారెక్టర్ సార్, చాలా మంచి క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్. బోయపాటి గారితో మీరు చేసిన ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారని పక్కన పెడితే అదే చెప్తున్నా, పక్కన పెడితే ఆ చేసిన ఒక్క సినిమాలో మాత్రం మీరు ఎరగేశారు. అది అల్లు అర్జున్ కూడా విపరీతమైన పేరు వస్తుంది అందులో, ఆ పర్టికులర్ సీన్లో, ఆ ఎపిసోడ్. ఆ సినిమా అప్పుడే అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నాడు, నేను సీన్లో అలా ఉన్నాను, అటువైపు ఉన్నాను, లాయర్ కదా మాట్లాడే విధంగా అటువైపు ఉన్నాను, వీళ్ళంతా ఇటు కదా వినడానికి ఉన్నారు కదా, వీళ్ళ బ్యాచ్ అంతా ఇట్టున్నారు. నేను ఫస్ట్ డే ఆయనకు చాలా క్లారిటీ ఎక్కువ, బోయపాటి గారు, ఇది రాజీవ్ గారు నేను ఫస్ట్ ఇదిగోండి లాంగ్ తీస్తున్నా, తర్వాత ఈ రేంజ్కి వస్తున్నా, ఆ తర్వాత ఇటు మారిపోతుంది, ఆ తర్వాత మీకు వస్తుంది యాక్సెస్ అటువైపు నుంచి, ఇది చూసుకోండి కంటిన్యూటీలో అన్నాడు. అంత క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది. అంటే మన బాడీ, మన యాక్షన్స్ కానీ అవన్నీ ఈజీ అవుతాయి. పొద్దున్న నుంచి చూస్తున్నాడు ఆయన అల్లు అర్జున్, నాకు తెలియదు, నేను హడావిడిలో ఉన్నాను, ఈ డైలాగులు నేర్చుకుంటూ మాట్లాడడం కోసం, కంటిన్యూటీ కోసం చూసుకుంటున్నా, బాడీ కంటిన్యూటీ కోసం కూర్చోన్నా. ఈ లోపల ఏదో చూసి సార్ రండి అన్నాడు. ఓకే అని వెళ్ళాను. సార్ మీరు వన్ యాక్టర్, తెర మీద ఒక 10 మంది యాక్టర్స్ ఉన్నా కానీ నా కన్ను మిమ్మల్ని చూడడానికి ఇష్టపడుతుంది, మీరు అంత మంచి ఆర్టిస్ట్ సార్, మీరెందుకు అంత ఇదిగా ఉన్నారు బెరుగ్గా. అలా కాదండి, ఏదో చూసుకుంటున్నాను అది. తర్వాత మీరేంటి, మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇది చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు, ఎవరిని అడగనండి, నాకు అలవట్లేదు, అది ఎందుకో తెలియదు నాకు, చిన్నప్పటి నుంచి అడగాలి సార్, అడగకపోతే ఎలాగా, మీరు నోన్ యాక్టర్, మిమ్మల్ని ఎవరు కాదంటారు అని. మేము కూడా మాకు తెలిసిన పద్ధతిలో మేము అడుగుతాం, ఏది కలిసి చేద్దాం భయ నెక్స్ట్ టైం అంటాం. అదే అలా మీరు అడగండి, తప్పేం లేదన్న. కరెక్టే అని చెప్పింది కరెక్టే.